హాయ్ ఫౌండర్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాక్చువల్గా ఇప్పుడు నేను మీతో కొన్ని విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అవేంటి అని అంటే తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి వైరల్ అవుతున్న డేటా సెంటర్స్ గురించి, అదేవిధంగా వెరిఫై గురించి, అదేవిధంగా ఆన్ ప్యాసివ్ ఎకో సిస్టమ్ గురించి, అదేవిధంగా మైగ్రేషన్ గురించి కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్గా నిన్నటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఆడియోస్, అదేవిధంగా కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. ఇది దేనికి రిలేటెడ్ అయింది అంటే డేటా సెంటర్స్ అనేవి మన ఆన్ ప్యాసివ్కు సంబంధించి ప్రపంచం మొత్తం మీద 40 డేటా సెంటర్లు ఉన్నాయి. అవి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అదేవిధంగా దుబాయ్లో, అదేవిధంగా కెనడాలో, ఇట్లా కొన్ని కంట్రీస్లో మన డేటా సెంటర్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ని అప్డేట్ బాబాలు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అప్డేట్ గురువులు, అంటే గుష్మేందర్ దిలాన్ అంటాడు అప్డేట్ బాబాలు, అప్డేట్ గురువులు అని చెప్పేసి. సో పదం బాగుంది యాక్చువల్గా, ఎందుకంటే ఎవరికి తెలియని విషయాలు అప్డేట్ బాబాలు, అప్డేట్ గురువులకే తెలుస్తాయి. ఈవెన్ గూగుల్లో దొరకంది, చాట్ జీపీటీలో దొరకంది, యూట్యూబ్లో దొరకంది వాళ్ళకి దొరికిద్ది. అది ఎలా దొరికిద్ది అనేది ఎవరికి అంతుపట్టని విషయం. యాక్చువల్గా ఆన్ ప్యాసివ్కి సంబంధించి 40 డేటా సెంటర్లు ఉన్నాయి అని చెప్పేసి ఏదైతే సర్క్యులేట్ అవుతుందో అది 100% పక్క అవాస్తవం, అది అబద్ధం. సార్ మీరు ఎలా చెప్తున్నారు సార్ ఆ విషయాన్ని అని అడగచ్చు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సార్, వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు సార్ అని కామన్గా అడగచ్చు. మిమ్మల్ని మేము ఎలా బిలీవ్ చేయాలి, మిమ్మల్ని మేము ఎలా నమ్మాలని అడగచ్చు. సో నన్ను నమ్మమని నేనేమనను, ఫ్యాక్ట్స్ నమ్మమని, వాస్తవాలు నమ్మమని మాత్రమే నేను చెప్తాను. అదేంటి అని అంటే యాక్చువల్గా నిన్న వీళ్ళు ఏదైతే వాళ్ళ గ్రూప్స్లో పోస్ట్ చేశారో అప్డేట్ బాబాలు, అప్డేట్ గురువులు, ఆ ఇన్ఫర్మేషన్ని నేను గూగుల్లో సెర్చ్ చేశాను, నాకు ఎక్కడా దొరకలేదు. చాట్ జీపీటీలో సెర్చ్ చేశాను, చాట్ జీపీటీ మన ఆన్ ప్యాసివ్కు సంబంధించి ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ టుడే డేటా సెంటర్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకలేదు. కానీ ఈ అప్డేట్ బాబాలకి ఎక్కడ దొరికింది అంటే అది మెటా ఏఐలో సెర్చ్ చేశారు. సో మెటా ఏఐలో సెర్చ్ చేయగానే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది మినిమం కనీస అవగాహన లేకుండా దాంట్లో ఏదొస్తే అది ఎత్తి గ్రూప్లో పడేస్తుంటే, అరే ఇంకేంటి మనం బిలియనియర్లు, మనం తోపు, వీలైతే ఆపండి అని చెప్పి చాలా మంది తొడలు కొడతా ఉన్నారు, చాలా మంది అప్డేట్ బాబాలు. యాక్చువల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ గూగుల్లో వచ్చినా సరే మనం ఈరోజు నమ్మని పరిస్థితి కొన్ని విషయాల్లో. ఎందుకు అనంటే ఒకటికి 10 వెబ్సైట్స్లో, ఒకటికి డిఫరెంట్ బ్రౌజర్స్లో మనం సెర్చ్ చేస్తూ ఉండాలి. నేను ఈ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు నాకు ఎక్కడా దొరకలేదు, మెటా ఏఐలో సెర్చ్ చేసినప్పుడు నాకు ఆ ఇన్ఫర్మేషన్ దొరికింది. బట్ కంపెనీ ఎక్కడ దాన్ని ధృవీకరించలేదు. కంపెనీ ఎక్కడ మాకు ప్రపంచంలో ఇన్ని డేటా సెంటర్లు ఉన్నాయి, ఇన్ని దేశాల్లో మేము ఆపరేషన్స్ చేస్తున్నాము డేటా సెంటర్స్ ద్వారా అని చెప్పేసి కంపెనీ ఎక్కడ చెప్పాల. ఈవెన్ కనీసం వెబ్సైట్స్లో కూడా లేదు. చాట్ జీపీటీలో మీరు సెర్చ్ చేయండి డేటా సెంటర్స్ ఎక్కడున్నాయి అని చెప్పేసి, ఒకవేళ ఉన్నా వాళ్ళు బహిర్గతం చెయ్యరు కొన్ని సెక్యూరిటీ రీజన్స్తో అని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీకు నేను స్క్రీన్ షాట్ రూపంలో పక్కన తెలియజేస్తాను. రెండోది ఏంటి అని అంటే అసలు డేటా సెంటర్ అంటే ఏంటి, చాలా మందికి డౌట్. డేటా సెంటర్ అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే పెద్ద గోడౌన్. ఉదాహరణకి మనం ప్రతిరోజు కూడా కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా సేవ్ చేసుకుంటూ ఉంటాం. సేవ్ చేసుకుంటున్నప్పుడు యాక్చువల్గా కొంతమంది పర్సనల్గా ల్యాప్టాప్స్లో సేవ్ చేసుకుంటారు, కొంతమంది గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకుంటారు. సో ఇవన్నీ కూడా మనకి చిన్న డేటా అనుకోండి, స్మాల్ డేటా అనుకోండి, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ డేటా. వీటిని మనం పెన్ డ్రైవ్లోనో, మెమరీ కార్డ్స్లోనో క్యారీ చేయొచ్చు. కొంచెం పెద్ద డేటా అనుకోండి, కొద్దిగా పెద్ద డేటా అనుకోండి హార్డ్ డిస్కుల్లో, ఇంకొంచెం పెద్ద డేటా అనుకోండి సర్వర్స్లో. సో ఈ గోడౌన్ ఏం చేస్తుంది అని అంటే మల్టిపుల్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ సర్వర్స్ని కనెక్ట్ చేసిద్ది. సర్వర్స్ అంటే ఏంటి? సర్వర్స్ అంటే కూడా నథింగ్ బట్ కంప్యూటర్సే. సో డేటా సెంటర్ పెట్టడం అంత ఈజీయా? ఆన్ ప్యాసివ్ పెడుతూ ఉండొచ్చు. యాష్ గారు దీని గురించి ఎక్కువసేపు డిస్కషన్ చేయలేదు, భవిష్యత్తులో ఏమైనా డిస్కషన్ చేస్తారేమో అని చూడాలి. యాక్చువల్గా డేటా సెంటర్స్ పెట్టడానికి దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే 36,000 కోట్లు
అమెజాన్ పెట్టుబడి పెడుతుంది హైదరాబాద్లో 3 చోట్ల. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ 16,000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. సో ఒక డేటా సెంటర్ పెట్టడానికి ఊరికినే బిల్డింగ్ కట్టేస్తే అక్కడ కంప్యూటర్లు పెట్టేస్తే సరిపోదండి. కొన్ని వందల కిలోమీటర్స్, కొన్ని వేల కిలోమీటర్స్ ఆప్టికల్ ఫైబర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కేబుల్స్ అనేవి అండర్ గ్రౌండ్ నుంచి, ఉదాహరణకి మన ఊర్లో మనం చూస్తూ ఉంటాం, రిలయన్స్ జియో ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా మన ఊర్లలో పెద్ద పెద్ద గుంతలు తవ్వడం, అదేవిధంగా ఎక్కడో కింద గ్రౌండ్లో వాళ్ళ కేబుల్స్ పెట్టి కిలోమీటర్లు కొన్ని వందల కిలోమీటర్లు, కొన్ని వేల కిలోమీటర్లు ఆ కేబుల్స్ అనేవి వెళ్తానే ఉంటాయి. వీటిల్లో ఎక్కడైనా సరే ఏదైనా భూకంపం సంభవించినా, లేదా సునామీలు ఏదన్నా వచ్చినా, లేదా ఏదన్నా న్యాచురల్ కెలామిటీస్ ప్రకృతికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే మనకి ఇంటర్నెట్ అనేది ఆగిపోవడం చాలా సందర్భాల్లో చూసాం. సో డేటా సెంటర్ అనే దాని గురించి ఆన్పాసివ్ నుంచి ఎటువంటి కూడా వీళ్ళు చెప్పిన దానికి ధృవీకరణ రాలేదు. ఇదే విషయాన్ని నేను గుష్మేందర్ దిలాన్ గారిని అడిగాను. గుష్మేందర్ జీ, ఇది డేటా సెంటర్స్ 40 డేటా సెంటర్లు ఉన్నాయి అని అంట, మనకి ఇది నిజమా అని అడిగినప్పుడు ఇది ఫేక్ అన్నారు. ఇది ఫేక్ అని సింపుల్ గా చెప్పేశారని. ఎందుకంటే వారు యాష్ గారికి చాలా దగ్గరగా ఉంటారు. గుష్మేందర్ దిలాన్ అవునన్నా కాదన్నా, ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా గుష్మేందర్ దిలాన్ యాష్ గారికి దగ్గరగా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఆయన దీన్ని కొట్టిపడేశారు. అప్డేట్ బాబాస్, అప్డేట్ గురూస్, దయచేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ ని పోస్ట్ చేయవద్దు. ఇన్ఫర్మేషన్ వేరే చోట్ల వస్తుంది, దాన్ని తెచ్చి మనం గ్రూపుల్లో వేయాల్సిన పని లేదు. దాన్ని మీకు తెలిసినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో లేకపోతే ఎక్స్పర్ట్స్ తో మీరు చర్చించి గ్రూపులో పోస్ట్ చేయండి. రిక్వెస్ట్ చేస్తున్నా. ఎంతో మంది పనులు చేసుకునే వాళ్ళు పనులు మానేస్తున్నారు సార్. పాపం సార్, మహా పాపం అది. నిజంగా మీరు చెప్పినట్టు ఆ డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఆ రోజు పని మానేస్తారు. మీరేం పని మానమని చెప్పరు, కానీ మీరు చెప్పే మాటల వల్ల పని మానేయాలి అని అనిపిస్తుంది. అర్థమైందా? కొంతమంది ఉంటారు యూట్యూబర్స్, మాకు ఆన్పాస్ మాత్రమే ఉంది, ఆన్పాస్ తప్ప మేము వేరే పని చెయ్యం అని అంటారు. నీకు వేరే పని లేక ఆన్పాస్ మాత్రమే ఉంది అని అంటున్నావు. యాష్ గారికి ఒక పని ఉంది, ఆన్పాస్ని డెవలప్ చేయాలని. నువ్వు రోజు ఆన్పాస్ని చూసి నువ్వేం చేస్తావు? కంపెనీ చేసిద్ది కదా అది. రోజు దాన్ని చూస్తే ఇంకోటి, ఎంత ఎక్కువసేపు గడిపితే అంత డబ్బులు అంట. అది కూడా కంపెనీ ఎక్కడ డిస్కస్ చేయలేదని చెప్పి. ఓకేనా? దయచేసి మళ్ళొకసారి చెప్తున్నాను, ఎప్పుడు ఎవరైనా సరే ఏదన్నా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే అబద్ధం అనేది పోస్ట్ చేస్తే ఖచ్చితంగా నేను వస్తాను, దాంట్లో వాస్తవాల్ని మీ అందరికీ తెలియజేస్తాను. రైట్ ఆఫ్ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్.